మాధవ్ గారి రోల్ చాలా క్లిష్టమైన రోల్ ఇప్పుడు ఉంటుంది. ఇందాక ఆదినారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ గనక కూటమిలో కలిసి ఉండకపోతే పరిస్థితులు ఏ విధంగా ఉండేయో రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి. కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాట్లాడితే అంటున్నారు 80% మీది, 80% వాళ్ళది, 15% ఇంకో పార్టీది, మీకున్నది 5%. ఏందయ్యా 5%? వాట్ ఈస్ దిస్ 5%? దిస్ ఈజ్ రిడిక్యులస్. ఇట్ ఈస్ రిడిక్యులస్ అండ్ ఐ అపీల్ ఆల్ ది లీడర్స్ అండ్ నూతనంగా పార్టీ బాధ్యతలు స్వీకరించిన మాధవ్ గారికి తప్పనిసరిగా ఈ 5% మల్టీఫోల్డ్ కింద తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత మాధవ్ గారి పైన ఉంది. అట్లాగే రానున్న ఎలక్షన్స్ లో సంవత్సరం కాలంలో కార్పొరేషన్ ఎలక్షన్స్, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ వస్తున్నాయి. దాంట్లో కూడా మీకేదో ఇంతే ఉంది, మీకు 5% ఇస్తామంటే కుదరదు. దట్ ఈజ్ ఆల్సో మాధవ్ గారు షుడ్ ముందు నుంచే ఎంతో మంది కార్యకర్తలు, ఎంతో మంది నాయకులు కొన్ని సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి, 25 సంవత్సరాల నుంచి పార్టీ గురించి కష్టపడి ఆఖరికి సీట్ల దగ్గరికి వచ్చేటప్పటికి ఎగనామం పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కూటమి తప్పనిసరిగా కలిసి ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి రావాల్సిన కోట మనం కూడా తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి పూర్తిగా మాధవ్ గారికి పూర్తిగా సహకరిస్తూ మేము చేయవలసిన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను.